సాయి కృష్ణకి ఏం జరిగిందో స్వయంగా సిఐ నాగరాజే చెప్పేస్తే ఏ గొడవ ఉండదు. అందులో ఇప్పుడు పై అధికారులు ఎవరన్నా చెప్తే చేశారా? చంపాలని పట్టుకొచ్చారా? లేకపోతే కొట్టాలని పట్టుకొచ్చారా? మార్చాలని పట్టుకొచ్చారా? కొడితే మారతాడనుకున్నారా? కొడితే చనిపోయాడా? చనిపోతే తగలబెట్టారా? లేదా అసలు తాము తీసుకురాలేదా? నిజానిజాలు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా హీరో నాగరాజు. ఎందుకంటే ఒకనాడు విజయవాడ పోలీసులు ఒక అద్భుతమైన రౌడీలకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేసినటువంటి నాడు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ల టీంలో ఒకడు నాగరాజు. నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తిగా పేరుంది. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మంచి పేరుంది. రౌడీలని తాట తీశాడని. అట్లాంటి నాగరాజు ఇవాళ సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే జైలు పాలయ్యే ప్రమాదం అయితే పొంచి ఉంది. ఉన్నతాధికారులు ఎవరు నెత్తినేసుకోరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెత్తినేసుకోరు. ఇప్పుడు ఆ మధ్యన జరిగినటువంటి ఐపీఎస్ అధికారుల అరెస్టుల్లో జగన్మోహన్ రెడ్డి నెత్తినేసుకున్నాడా? లేకపోతే అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి నెత్తినేసుకున్నారు? లేదు కదా! కింద అధికారుల్ని బలిపశువులు చేస్తారు. నెగెటివ్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. నెగెటివ్ క్యాంపెయిన్ పెరిగిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు తెచ్చారు? ఏంటి? అన్నటువంటిది నాగరాజు గారి వెర్షన్ అయితే బయట పెట్టాలి. తప్పు జరిగిందా? పొరపాటు జరిగిందా అన్నది. పొరపాటు జరిగిందంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో మళ్ళీ డిపార్ట్మెంట్‌లోకి రావడానికి వీలవుతుంది. అలా కాకుండా తప్పు జరిగి ఉంటే ఇష్యూ ఉంటుంది. ప్రజల ముందు కన్ఫెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది అన్నటువంటిది.